ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న స్వామీజీలకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన ఏగల్ టీం వారికి, దీనిలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, మరి ఎన్నో విషయాలు స్వామీజీ చరిత్రలో చెప్పారు, ఏగల్ టీం వారు ఉన్న ఎగ్జాంపుల్ చెప్పారు. కొందరు మిత్రులు మా కృష్ణలంక నుంచి చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు. డ్రగ్ ఎంత మహమ్మారో, ఒక వ్యక్తి డ్రగ్స్కి అలవాటు పడితే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ చూపించే నరకం, ఆ బజార్లో ఉన్న పబ్లిక్ అందరికీ చూపించే నరకం, అది గ్రామం లేదా ఒక డివిజన్ అయితే అనేక చోట్ల అతని వల్ల పడుతున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా చాలామంది చూస్తుంటారు. ఈరోజు రాజకీయ నాయకులే ఈ డ్రగ్స్ అమ్మకాన్ని ఆదాయ వనరులుగా చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తాం. అందువల్ల ఈ డ్రగ్స్ ఒక్కసారి తీసుకుంటే ఒక వ్యక్తి 10 సంవత్సరాల జీవితం తగ్గిపోయినట్టు. ఒక 6 నెలల పాటు తీసుకుంటే ఇక అతను ఎందుకు పనికిరాడు, అతనికి ఏం తెలియదు, బ్రెయిన్ అంతా కూడా డెడ్ అయిపోద్ది, ఊరే పిచ్చి చూపులు, పిచ్చి ఎప్పుడు ఆ డ్రగ్స్ కోసం ఎదురు చూడటం తప్ప ఇంకొక ఆలోచన, ఆ వ్యక్తి ఏ పనికి పనికిరాడు. అలా సర్వనాశనం చేసే డ్రగ్ గురించి సమాజం కాపాడబడాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం. ఇక్కడ పాల్గొన్న 100-200 మంది కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏగల్ టీం వారు నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి చక్కటి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇందాక ఈ 7 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో మేము చూసిన దానికంటే ఇప్పుడు నిన్నగా కంట్రోల్ చేయబడింది పుష్కలంక ప్రాంతంలో. అదే మాకు నా నియోజకవర్గంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. పుష్కలంక ప్రాంతంలో ఏ ఇంటికి వెళ్ళినా, పుష్కలంక ప్రాంతంలో ఒక తల్లి నన్ను పిలిచి, సార్ ఆ పుట్టోడు 13 ఏళ్ళు ఉంటాయి, వాడు ఎక్కడ ఏదో ముందుకు అలవాటు పడ్డాడు, ఇంట్లో మా అందరిని అతాకుతం చేస్తూ ఉన్నాడు, వాడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని వాడిని పిలిస్తే వాడు పిచ్చులు చూస్తున్నాడు తప్ప ఏంటో నవ్వుతున్నాడు, పిచ్చులు చూస్తున్నాడు, ఏం చెప్పలేకపోతున్నాడు. దానికి స్కూల్లో సైతం చిన్న చిన్న ప్యాకెట్ల మీ పరిస్థితి. రాజకీయంగా ఉన్నవాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనో లేదా మంత్రులు దీని ఫ్యూచర్ దెబ్బతింటుందని ఆలోచనతో దాన్ని కంట్రోల్ చేయడానికి చేయకపోవటం వల్ల సమాజంలో అనేక మంది మరణాల కొరకు గురయ్యారు. ఈ రోజున ఏగల్ టీం వాళ్ళు చేస్తున్న కట్టుదిట్టం వల్ల చాలా చోట్ల చాలా మంది తల్లులు తండ్రులు కొంచెం కంట్రోల్ అయింది. ఎక్కడా కూడా గంజాయి దాగి ఇక్కడ తిరిగి అల్లరి చేస్తున్నాడు కనపడట్లేదు, తగ్గుతూ ఉందా. ఇంకా దాని మీద మరిన్ని చర్యలు తీసుకుని సమాజాన్ని కాపాడని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పి కలుస్తుంది. దీనికి మీ ద్వారా ఎంతోమంది యూత్ ఉన్నారు, యూత్లోనే ఎక్కువ దీనికి అలవాటు పడే ప్రమాదం ఉంది. తెలుసో తెలియక తాత్కాల క్షణంలో వచ్చిన స్టిమ్యులేషన్ వల్ల. అందువలన దీన్ని ఇవాళ ఏదైతే ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నామో దాన్ని ప్రతిరోజు కూడా మీరు 10 మందికి 100 మందికి చెప్పాల్సిన అవసరం. ఇది ఎంత మహమ్మారి అనేది మీరు పిల్లలు మీరు దేంట్లో చూసిన ఆన్లైన్ చూసిన దాని దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోగలుగుతారు. దీని ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఒక పిల్లల్ని నోట్లో గుడ్డలు బుక్కి దాంట్లో పెట్రోల్ పోసి దుప్పట్టించి చంపారంటే ఆ మర్నాడు పొద్దున ఎందుకు రాట చేశారంటే మాకేం తెలియదని చెప్పే పరిస్థితి. మేము అలా చేసామా, మాకు అసలు ఏం తెలియదు అని. అంటే తీసుకున్నప్పుడు ఇంకా సార్ చెప్పారు, అసలు వాళ్ళు మైండ్ అంతా కూడా ఒక కెమికల్ స్టిమ్యులేట్ అయ్యే మైండ్ అంతా కూడా ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితున్నారు. వాళ్ళకి అమ్మకి చెల్లికి తల్లికి తమ్ముడికి అక్కకి ఏమి సంబంధం కాదు, వేరే తెలియదు కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ మనసు కాదు. అలాంటి అక్షరం ఏదనిపిస్తే చంపేయాలంటే చంపేస్తాడు, ఇంకేమైనా చేయాలంటే చేసేస్తాడు. అలాంటి డ్రగ్స్ నుంచి కాపాడబడాలా. మరి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు దానికి అలవాటు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వీటన్నింటినీ కాపాడబడడానికి ఇలాంటి సామాజిక మంచి కార్యక్రమాలు ద్వారా కొందరైనా మార్చడానికి, అది అంచెలంచెలుగా సమాజం మొత్తం మారడానికి
ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా దీని ప్రతిలో సారాంశాన్ని తెలుసుకుని దాన్ని ఫాలో అవ్వాలి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.